నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏలూరులో 2.15 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా నిర్మించిన గ్రౌండ్ వాటర్ ఆడిట్ డేటా సెంటర్ను ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపర్ డ్యాం కంటకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించి తప్పిదం చేసిందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని మనకి దూరం అయిపోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చెప్పింది, మమ్మల్ని ఓట్లపరచడం కోసం, అయ్యా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఖరీదైనా సరే మేము నిర్మించిస్తాం, మా ఫండ్స్తో ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిర్మించే బాధ్యత కూడా మాదే. ఇది చెప్పిన మాట నిజమా కాదా? విభజన చట్టంలో ఉందా లేదా? అలాంటి పోలవరం ప్రాజెక్టుని నేను కడతాను ఎందుకు లేదు రాష్ట్ర ప్రభుత్వం? ఏం పని రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు ఆ బాధ్యత తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళు కట్టాలని చట్టంలో ఉంటే ఆ చట్టంలోని లేని విషయాన్ని నేనే కడతానని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా అని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా కేంద్ర ప్రభుత్వం అంటే తొందరగా పూర్తి చేయదు, రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి నాకు చిత్తశుద్ధి ఉంది, నేను తొందరగా పూర్తి చేసేస్తాను, అందువల్లే నేను నా హ్యాండ్లోకి తీసుకున్నాను, రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లోకి అని చెప్పాను. మనం దాన్ని నమ్ముదాం కాసేపు. తొందరగా అంటే ఎప్పుడు పూర్తి చేస్తారా అని అడిగాం. 2018కి పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చి మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. 2018కి పూర్తి చేశారా? చేయలే. నేను అడుగుతున్న ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ జగదాంబ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అఖిలపక్ష కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ కానీ మద్దతు పలుకుతున్నారు తప్ప అసలు ప్రజల సమస్యల గురించి పట్టింపు చేసుకోవడం లేదు. అసలు వింతలో వింత ఏంటంటే మన దేశానికి ప్రధాని ఉత్పత్తి చేసే శక్తులు పారిశ్రామికవేత్తలని బహిరంగ ప్రకటన చేశాడు. అసలు ఆయనకి అసలు జ్ఞానం పారిశ్రామిక విధానాల మీద కనీస జ్ఞానం లేని ప్రధాని మన దేశానికి ఉన్నాడా అనిపించేటట్టు ఆయన బహిరంగ ప్రకటనలు ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా మన వాళ్ళు ముందే చెప్పారు, అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి ఈ చట్టాలని రద్దు చేసే అంటే కోడ్లు రద్దు చేసే వరకు ఆందోళన చేసి ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఈ అన్నింటినీ చట్టాలను రద్దు చేసి ఈ కోడ్స్ కింద విభజించేటటువంటి దాన్ని పూర్తిగా కార్మిక వర్గం పూర్తిగా దీన్ని అన్ని సంఘాల నాయకులను కూడా ప్రజా సంఘాలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలను లేబర్ మంత్రులతో కలిపి ఇవాళ చిత్తూరులో అంటే తిరుపతిలో మీటింగ్ పెట్టి ఈ చట్టాలన్నింటినీ కాలరాసి ఏకతాటి మీద తీసుకొచ్చి దాన్ని బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఒక కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా పార్లమెంట్లో ఏ చట్టం కూడా డిస్కస్ చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానాలన్నింటినీ కూడా ఏముండి చేస్తున్నాడో తెలియకుండా దీన్ని బిల్లు పాస్ చేసి ఈ కార్మిక వర్గాన్ని దీన్ని అణగదొక్కే పరిస్థితిలో ఉన్నది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి ఏకమై ఈ కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముక్తకంఠంతో ఎదుర్కొని పార్లమెంట్లో చర్చించి దీనికి వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తారని చెబుతూ మరి ఈ ఉద్యమాన్ని మేము పూర్తిగా దీన్ని చివరి వరకు శ్రీకాళహస్తిలోని తెలుగు గంగా కాలనీ బీసీ మహిళా హాస్టల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భోజన సదుపాయం సరిగ్గా లేదని, మంచినీటి వసతి లేదని, నేడో రోపో కూలిపోయే విధంగా హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయని విద్యార్థినులు ఆయనకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన భోజన వసతి సరిగ్గా లేకపోవడంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం క్వాలిటీ తగ్గించారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కమిటీ వేస్తా ఉన్నా, ప్రిన్సిపాల్ గారికి సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఇక్కడ స్టూడెంట్స్ యువర్ డ్యూటీ మీరు పోయి చెక్ చేయాలి, నాకు రిపోర్ట్ చేయండి. అదేవిధంగా మా నాయకులు సేనన్న గారికి, వాసన్న గారికి, ఇంకా కొందరిని దాని కమిటీగా వేసి అసలు ఏం జరుగుతుందో ఒక వారంలో రిపోర్ట్ ఇవ్వమంటాను. ఫుడ్ విషయంలో ఎక్కడైనా తప్పులు చేసినా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకుంటా, సస్పెండ్ చేస్తా, ఇంకోసారి జరగకుండా చూసుకుంటా. ఎందుకంటే మనం అన్నదానం చేస్తాం, ఎందుకు చేస్తాం? పుణ్యం కోసం చేస్తాం. కరెక్టా లేదు? జగనన్న కష్టపడి ఈరోజు అన్ని
ఇంట్లో బిడ్డలు ఎట్లా ఉండాలో అలాగా చిక్కీలు కానీ జర్నీ కానీ స్కూల్లో పెట్టండి 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 పిల్లలకి బాగుండాలని చెప్పేసి మెనూను కూడా చేంజ్ చేశారు. ఎవరో ఒకరిద్దరు చేశారు. కార్పొరేట్ కళాశాలలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల ముందు ధర్నాకు దిగినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్రైవేట్ కళాశాలల ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అనుమతి లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడమా, తీసుకోకపోవడమా అని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. పిఆర్ఓ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ర్యాంకులు ఎందుకు ప్రకటిస్తున్నారు? ర్యాంకులు ప్రకటించిన తర్వాత ప్రచార ఆర్భాటాలతో ప్రతి దినపత్రికలోనూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ కళ్ళకు కనిపించట్లేదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. నిన్నటికి నిన్న రామంతపూర్లో ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ అయిపోయి తన పై చదువుల కోసం టీసీ అడిగితే అధిక ఫీజు చెల్లించాలన్నటువంటి ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి దుర్గతాలు మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి బోర్డు నిర్దేశించినటువంటి ఫీజుకే కార్పొరేట్ కళాశాలలు విద్యను అందించాలి. ఏదైతే విద్యను అందించకుండా బోర్డు నిర్దేశించిన దానికి 100 రెట్లు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి నారాయణ, శ్రీ చైతన్యతో సహా అనేక కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అడ్డుకోవాలి, అధిక ఫీజులను నియంత్రించాలి, ఇంటర్ విద్యని కాపాడాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ ఆగడాలపై, కార్పొరేట్ అధిక ఫీజులు ఏదైతే తీసుకుంటున్నప్పటికీ చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనగా రేపు ఇంటర్ విద్యను ఈరోజు ఏబీవీపీ బంద్కు పిలుపునిస్తుంది. రాష్ట్రంలోని తల్లిదండ్రులు, మేధావులు, విద్యార్థులు అందరూ ఈ బంద్కు సహకరించాలి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షిర్గినీడి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై డిగ్నిటీ ఫర్ ఉమెన్ జేఏసీ ఆధ్వర్యంలో నరసాపురం తెల్లగా కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాధవ్ వెకిలి చేష్టలపై నిరసన తెలుపుతూ నియోజకవర్గ స్థాయి మహిళలు సంతకాల సేకరణ చేపట్టారు. ఇది ఈ రోజున మనం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం ఎన్నో పార్టీల్లో ఉన్నాము. మహిళా మండలిగా, మహిళా మండలిలో ఉన్నారు. మీరు స్వచ్ఛత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నటిస్తారట. మరి అటువంటిది ఈ రోజున ఆ పదాలు కూడా పలకటం రాని వ్యక్తి అంటే దెయ్యాల వేగాలు వల్లించినట్టున్నాయి. అంటే ఎక్క నాగస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటకు కూడా చేత కానిటువంటి ఒక ఎంపీ ఈ రోజున అతను చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు కానీ, వికృత చేష్టలు కానీ చూస్తుంటే నిజంగా కడుపు రగిలిపోతుంది. అంటే ఒక మహిళగా మనం పుట్టాము, ఒక జన్మనెత్తాము మనం. ఈ రోజున అటువంటి వికృత చేష్ట, దారుణ చేష్ట చేస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే కనుక ఈ రోజున ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలని మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున నేను అంటే పత్రికా ముఖంగా, అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అసలు ఆ గోరంట్ల ఎంపీ గారి కన్న తల్లికి, అతన్ని కట్టుకున్న భార్యకి, మరి వారికి ఆ అమ్మాయి కానీ కూతురు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ వారందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఆ కన్న తల్లి 9 నెలల నవమాసాలు మోసి పెంచి బయటికి తీసుకుని వచ్చిన వ్యక్తి మరి ఆ తల్లి ఎంత బాధపడాలి. మరి 7 అడుగులు నడిచినటువంటి అతని భార్య ఈ రోజున అతను చేస్తున్న వికృత చేష్టకి ఈ రోజున మరి ఆ భార్య ఎంత బాధపడాలి. ఒక కూతురు అతనికి ఉండుంటే, కొడుకులు ఉండుంటే ఈ రోజున వాళ్ళ నాన్న చేసిన పనికి రోడ్డు మీదకి వస్తే మీ నాన్న ఎలా చేశాడు అంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ఒక అవంతి శ్రీనివాస్, ఒక అమ్మకి రాంబాబు, ఒక జోగి రమేష్, వీళ్ళందరూ ఆ రోజున అరగంట గంట అన్నప్పుడు మహిళా వాలంటీర్ని పిలిచినప్పుడు జోగి రమేష్ వాళ్ళందరినీ ఏమీ చేయకుండా వదిలేశారు.
ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో ఈ రోజు మీ చిత్తకి మహిళలందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఈ ఎంపీని పత్రపల్లె చేయాలి, ఈ ఎంపీని సస్పెండ్ అన్నా చేయాలి, ఈ ఎంపీని బయటకు పంపించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేల్లో 57 ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందరి మీద కూడా సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఎవరు తిడతారో అంటే కొడాకురాన్ని తిడితే మంత్రులు అవుతారు, అంటే మహిళల్ని హెరాస్ చేస్తే మంత్రులు అవుతారు, అంటే ఈ విధంగా హెరాస్ చేసిన వాళ్ళు మంత్రులు అవుతారనమాట. కాబట్టి ఒక్కళ్ళ నుంచి ఒకళ్ళు పోటీలు పడి ఈ రోజున మహిళల మీద అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూస్తా జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అమిత్ షా భేటీపై ఆయన తీవ్రంగా స్పందించారు. కట్టి నాగేశాడు, పనికి మాలినాడు. ఎందుకు కలిసి ఉపయోగం ఉంది? పవన్ కళ్యాణ్తో అలయన్స్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఏంటంటే విచిత్రం, ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు కలవరు, వాళ్ళు రమ్మన్నప్పుడు ఈయన వెళ్ళడు. వీళ్ళే చెబుతారు నన్ను ఆహ్వానించండి, నేను వెళ్ళలేదు అంటాడు. ఎందుకో తెలియదు. మరి ఆహ్వానించలేదు, ఎందుకు వెళ్ళినట్టు తెలియదు. ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రం నాబోటి చొకోటి పొగటికి వాళ్ళని బీజేపీలో ఎవడో ఉంటాడు కదా, 3rd క్లాస్ 4th క్లాస్ వాళ్ళందరినీ కలిసి వచ్చేస్తారు. మరి వీళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళి వాళ్ళని కలిసారో తెలియదు, మెయిన్ వాళ్ళు ఎందుకు కలరో తెలియదు. కాబట్టి రాజకీయంగా ఈ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీని విస్తరింపజేసుకోవడానికి, బీజేపీ బలపడటానికి అమిత్ షా మోడీ గారు వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే కలిసి ఉంటారని నేను అనుకుంటున్నా. నేనైతే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏంటో నాకు తెలియదు. ఒక్క నిమిషం కూడా అమిత్ షా మోడీ అనేవాడు ఒక్క నిమిషం కూడా వాళ్ళ బీజేపీకి వాళ్ళకి ప్రయోజనం లేకుండా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోలేరు. చంద్రబాబు నాయుడు గంటలు వెయిట్ చేసినా అసలు లోకేష్ గారు వెళ్తేనే వీడెవడో మాకు తెలియదు, ఆడు ఎందుకు వచ్చాడు ఢిల్లీ పొమ్మంటారు. చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తాడపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి మధ్యలో చర్చి ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. పాస్టర్ సురేష్ సోమవారం ఉదయం 4 గంటల నుంచి స్పీకర్లు ఏర్పాటు చేసి ప్రార్థనలు పెట్టించారు. ఇళ్ల మధ్యలో అనుమతి లేకుండా చర్చి ఎలా ఏర్పాటు చేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి తొలగించాలని కోరుతూ ప్రసాద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రంభ పెళ్లి తర్వాత నటనకు దూరమై సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత కనిపించని ఆమె తిరుమలలో ప్రత్యక్షమై తలుక్కుమన్నారు. భర్త 2 పిల్లలతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శనం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఉత్సాహంగా కనిపించింది. వారి కుటుంబ సభ్యుల వివాహం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పింది. జరిగిందండి తిరుపతి స్వామిది చాలా బాగా జరిగింది. ఫ్యామిలీతో వచ్చాను. మా అక్క కూతురు పెళ్ళికి వచ్చాము, సో వాళ్ళు వచ్చారు. సో తిరుపతి దర్శనం చేసుకున్నాం స్వామిది. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అయ్యో నేను చూడండి పిల్లలతో వచ్చాను నేను. సో ఇప్పుడు దాకా నేనేం కామెంట్ చేయలేదండి. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని కొత్తపేట నేతాజీ రోడ్డు గుంతలమయమై చాలా ఇరుకుగా చిన్నపాటి వర్షానికి చెరువును తలపించే రీతిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకపోయారు. స్థానిక ఎన్నికల్లో బి మునస్వామి ఏకగ్రీవంగా ఎన్నికై పురవీధుల్లో సీసీ రోడ్లు నిర్మించడమే కాకుండా తాగునీటి సదుపాయం కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రముఖ సినీ నటి డీజే టిల్లు ఫేమ్ రాధిక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సందడి చేసింది. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్ స్టోర్ని ఆమె ప్రారంభించారు. ఆమె రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెళ్తారా లేదా? Yes or no? Okay, dialogue or dance? Okay, music. Store the entire team. Na third inauguration idi, and I'm glad it's been successful with all of you. Idi kuda chala pedda success avalani na koruka. Lot of offers andi. It starts with there's a dual SIM phone. Meeku aa phone just and only 499 rupees lo dorukutadi. Please buy a Samsung phone and you will get an LED smart TV 32-inch free. సో అలాగే ఎన్నో తిరుగులేని ఆఫర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి స్టోర్ చెక్అవుట్ చేయండి. మీకు నేను ఇప్పుడు 2 ఆఫర్స్ చెప్పాను. నేను ఆ ఆఫర్ షీట్ చూశాను అండ్ ఐ వాజ్ లైక్ వావ్, చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో మచిలీపట్నం మిస్ అవ్వకండి ప్లీజ్. హ్యాపీ స్టోర్ ఇస్ డెఫినెట్లీ హియర్ మీరు అందరికీ హ్యాపీ చేయడానికి. ఆల్సో నేను హ్యాపీ ఫ్యామిలీతో ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యానంటే స్మాల్ స్టోరీస్. నేను సంతోష్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు నాకు సంథింగ్ లైక్ మీరు ఒక ఫోన్ లేకపోతే ఏమైనా బై చేస్తే ఇన్ ద హ్యాపీ స్టోర్ యూ టేక్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బ్లడ్ గ్రూప్ తీసుకుంటారు అండ్ మీ బర్త్డే కూడా తీసుకుంటారు. అండ్ మీ ఆన్ యువర్ బర్త్డే అక్షయ్ పాత్ర అని ఫుడ్ డొనేట్ చేస్తారు కదా అందరికి. సో ఐ థింక్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ అని మనకి రోజు చేయాలని ఉంది, అందరికి హెల్ప్ చేయాలని ఉంది, బట్ టైం దొరకదు. బట్ మీరు మన కోసం చేస్తారు. సో థ్యాంక్ యూ. సమ్వేర్ ఇండైరెక్ట్లీ మిమ్మల్ని హ్యాపీ చేస్తారు. సో ఇంకోటి ఫర్ ద బ్లడ్ గ్రూప్, ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి దే హ్యావ్ హౌ మెనీ కాల్ సెంటర్ గ్రూప్ been saved more than 20,000 lives. This, oh wow, okay, ఒక 20,000 lives save చేశారంట. సో what is more happy than that? మచిలీపట్నం హ్యాపీ స్టోర్ ఇస్ హియర్. ప్లీజ్ వెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.